అక్రమంగా కాలిన నోట్ల కట్టలు బయటపడ్డ జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ స్పందించండి. విస్తృత దళిత సంఘాల డిమాండ్. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో కాలిన కరెన్సీ కట్టల ఘటనపై కె వీరాస్వామి జడ్జిమెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, సిపి గ్రామ్స్ ఫిర్యాదుపై రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ తక్షణమే స్పందించాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ రోజు విశాఖ అంబేద్కర్ భవన్లో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ, దేశంలో అత్యున్నత రాజ్యాంగ రక్షకులైన రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అతి ముఖ్యమైన సంచలన అవినీతి కేసుపై సామాన్యులు ఫిర్యాదు చేస్తే కింది స్థాయి అధికారులు కనీసం చదవకుండా ఫిర్యాదు మూసేస్తే ధర్మం నిలుస్తుందా అని ప్రశ్నించారు. గతేడాది మార్చి నెలలో ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన సగం కాలిన అక్రమ నగదు పైన విచారణకు, దర్యాప్తుకు అనేక చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయని, సిట్టింగ్ న్యాయమూర్తిపై చర్యలు తీసుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి అనుమతి అవసరమని, ప్రభుత్వం ఆయన చర్యలు తీసుకోలేదని వెంకట్రావు గుర్తు చేశారు. ఎట్టకేలకు పార్లమెంటు అభిశంసనకు ప్రభుత్వం ఉపక్రమించిన నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీన యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారన్నారు. అవినీతిపై దర్యాప్తు నుండి రక్షణ కలిగిన ఉన్నత స్థాయి సిట్టింగ్ న్యాయమూర్తి ఆ పదవికి రాజీనామా చేసిన వెంటనే అతను సాధారణ పౌరుడేనని, అతనిపై దర్యాప్తుకు లేదా ఎఫ్ఐఆర్ నమోదుకు సిజేఐ అనుమతి అవసరం లేదని కె వీరాస్వామి భారత ప్రభుత్వం 1991 తీర్పు స్పష్టం చేసిందన్నారు. ఈ తీర్పు ప్రకారం మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని 2 నెలల క్రితం రాష్ట్రపతికి, అలాగే చీఫ్ జస్టిస్ కి విదేశం ఫిర్యాదు చేసిందన్నారు. జస్టిస్ కన్నా గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ అంశం మీద విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఒకటే కాదు, ఈ అంశం తాలూకా పూర్వపరాలు, ఆ ఫోటోగ్రఫీ, వీడియోలు ఇవన్నీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది న్యాయ వ్యవస్థ. దీని మీద సాధారణ పౌరుడు 3 లక్షలకు మించి క్యాష్ మీ దగ్గర ఉంటే దానికి లెక్కలు చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు డ్రా చేశారు, ఎవరిచ్చారు, ఎవరికి ఇస్తారని. వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నోట్ల ఖర్చులు ఒక న్యాయమూర్తి ఇంట్లో దొరికితే ఆయన కూడా సమాధానం చెప్పి తీరాలి, భారతీయ సమాజాన్ని. కానీ ఆయన తగిన సమాధానం చెప్పలేదు. దాని మీద రకరకాల కమిటీలు వేసిన తర్వాత చివరికి ప్రభుత్వం పార్లమెంటులో అభిశంసన తీర్మానానికి సమాయత్తమవుతున్న నేపథ్యంలో గత ఏప్రిల్ 9వ తేదీన మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారు తన పదవికి రాజీనామా చేశారు. వెరీ గుడ్. ఆయన ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆయన సాధారణ పౌరుడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ వేయచ్చు, ఇవే విచారణ జరపచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అయినా ప్రభుత్వం ఆయన మీద ఏ విధమైన చర్య తీసుకోవటానికి కూడా ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో విదేశం ఐక్యవేదిక ఏప్రిల్ నెల 7వ తేదీన ఆన్లైన్లోను, 15వ తేదీన ఆఫ్లైన్లోను భారత రాష్ట్రపతికి, భారత ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రి గారికి, న్యాయశాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి అందరికీ కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాం. సిపి గ్రామ్స్ అంటారు దానికి కొన్ని నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ దాని మీద చూడండి. ఆ నెంబర్ వచ్చిన మాట మేము ఫిర్యాదు చేసిన తర్వాత మా ఫిర్యాదు రిజిస్టర్ అయ్యింది ఆన్లైన్లో. దాని మీద కొంతమంది అధికారులు అప్ టు డేట్ ఏ అధికారి దగ్గరికి ఏ ఫైల్ వెళ్తుందో సమాచారం ఇస్తారన్నమాట. ఆ అవకాశం ఉంది భారత ప్రభుత్వానికి. మాకు నెల రోజుల తర్వాత ఒక హతాశమైనటువంటి సమాచారం ఏంటంటే, ఈ ఫిర్యాదుని క్లోజ్ చేస్తాం, సిట్టింగ్ న్యాయమూర్తి మీద చర్యలు తీసుకోవాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనుమతి అవసరం. కాబట్టి మీ ఫిర్యాదుని మూసివేశాం లేదా కొట్టివేశాం అని మాకు సమాచారం. చాలా దుర్మార్గం. జడ్జిమెంట్ ఉంది,
1991లో సుప్రీంకోర్టు ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కె వీరాస్వామి ఆయన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి, ఆయన కోర్టుకు వెళ్ళారు. నేను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాను, నా మీద ఏసీబీ కేసు వేసింది, అసలు నాకు రక్షణ ఉంది, నా మీద విచారణ చేయాలంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలి, ఇది అన్యాయం అని చెప్పి ఆయన కేసు వేశారు. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అయ్యా నువ్వు రిటైర్డ్ అయ్యావు, నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత నువ్వు పదవిలో ఉండగా చేసినటువంటి నేరాల మీద విచారణ జరిపించడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ రిజైన్ చేసిన వెంటనే ఆయన మీద చర్య తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ సంబంధిత రాజ్యాంగ వ్యవస్థలు మనలాంటి ప్రశ్నించినటువంటి సాధారణ పౌరుల్ని తప్పుదారి పట్టించే విధంగా, నేను అడిగిన రిటైర్డ్ న్యాయమూర్తి మీద విచారణ, వాడు చెప్పిన సిట్టింగ్ న్యాయమూర్తి మీద విచారణ కోసం చీఫ్ జస్టిస్ అనుమతి కావాలని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇది కావాలని దోషిని రక్షించడం కోసం నేను అడిగినటువంటి సమస్యని ఉన్నత స్థాయి రాష్ట్రపతి నోటీసు తీసుకెళ్లకుండా మధ్యలో కంచేసినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు కుట్రపై, నేను పేర్లు కూడా చెప్తాను, నాకు ఆన్లైన్లో వచ్చింది. నారాయణ ప్రసాద్ గారు ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ గారు, ఆయన నాకు ఇచ్చిన సమాధానం. ఇటువంటి అధికారులు ఈ అవినీతి న్యాయమూర్తులను కాపాడటం కోసం మాకు ఆంగ్లం రాదు, చట్టాలు తెలియవు అని చెప్పి దురభిప్రాయంతో ఇది మూసివేశారు. కాబట్టి మీ ద్వారా మేము రాష్ట్రపతి గారిని, ప్రధాన న్యాయమూర్తి గారిని కోరేది, అయ్యా మీ దగ్గరికి వచ్చి పిలుస్తుంది మీరు చూడకుండానే మీ కళ్ళకు కంతలు కట్టి తప్పుడు పద్ధతిలో మూసివేశారు. దయచేసి మా ఫిర్యాదు చూడండి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఈవేళ సాధారణ పౌరుడు, అతను అవినీతి చేయకపోతే ఆయన ఇంట్లో అన్ని నోట్ల కట్టలు ఉండవు. కాబట్టి ఆ నోట్ల కట్టలు ఎలా వచ్చాయో ఏసీబీ, సిబిఐ, జనరల్ పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీరందరి చేత దర్యాప్తు జరిపించాలి. ఆ దర్యాప్తు అనంతరం న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా తగిన ఆదేశాలని సంబంధిత వ్యవస్థలకు జారీ చేయాలని చెప్పి మీ ద్వారా ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.